అనేటువంటిది చేస్తారు. అందరికీ రామచంద్ర భగవానికి యోక్త్రబంధనమైన తరువాత స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేస్తారు. అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పం చెప్తారు. అనంతరాశ్రమం అంటే రామచంద్రమూర్తి ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచర్యానంతరం ఉండేటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం సిద్ధించడానికి స్వామికి యజ్ఞోపవీత ధారణ చేయాలి అని సంకల్పం చేసి ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ముందుగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు. యజ్ఞోపవీతాన్ని అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అర్చక స్వామి. ఆ యజ్ఞోపవీతాన్ని సేవించండి. విష్ణోరికి మంత్రేణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఆ యజ్ఞోపవీతం దాంట్లో శ్రీమన్నారాయణుణ్ణి ఆవాహనం చేస్తారు. మనకి దీనికి ఏమిటి పేరంటే యజ్ఞ ఉపవీతం అని కదా పేరు. యజ్ఞము అనంటే ఎవరు అనంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞ ప్రతిష్టతి అని. యజ్ఞము అనంటేనే భగవంతుడికి పేరు, విష్ణువునకే యజ్ఞం అని పేరు. దీనికి యజ్ఞోపవీతం అని పేరు. అంటే ఎవరైతే యజ్ఞం చేయాలో, ఎవరైతే వేదమంత్రములు చదవాలో అలాంటి వారు ధరించవలసినటువంటి యజ్ఞోపవీతం అని అర్థం. కనుక ఇది ఆ భగవంతుని యొక్క స్వరూపం కనుక ఈ యజ్ఞోపవీతమునందు నారాయణుణ్ణి ఆవాహనం చేసి దానికి పూజ చేశారు. ఆ యజ్ఞోపవీతాన్ని ఈ స్వామివారికి రామచంద్రమూర్తికి అనంతర ఆశ్రమం అంటే ద్వితీయాశ్రమ సిద్ధి కోసమని ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారన్నమాట. దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. యజ్ఞోపవీతం కూడా స్వామివారికి ఉన్నది. ఆ బంగారు యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నారు. అందరూ సేవించండి. ఆ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు. ఆయనకేమిటి, ఆయన జగద్వల్లభుడు, జగన్నాయకుడు కదా రామచంద్రమూర్తి, జగత్ చక్రవర్తి. లోకాలను పరిపాలించేటువంటి వారికి మామూలు యజ్ఞోపవీతం కాదు, సువర్ణ యజ్ఞోపవీతం కూడా ఉండాలి. మామూలుగా ధనవంతులైనటువంటి మనమే బంగారం కాస్త బడ్జెట్తో ఉంటే రకరకాల బంగారు వస్తువులు వేసుకుంటాం కదా. మరి స్వామివారితో ఆయనకి అంతా లోకంలో సంపదంతా ఆయన దగ్గర ఉన్నది కనుక ఆయనకు సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. దాన్ని యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. పూజాం కుర్యాత్
ఈ యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత ఇప్పుడు వరపూజ అనేటువంటిది చేస్తారు. మనకు కూడా వరపూజ చేస్తారు కదా. వరపూజ చేసినప్పుడు పానకం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా వరపూజ. సాక్షాత్తు వరుడెవరంటే రామచంద్ర ప్రభు, శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా అవతరించాడు. మామూలుగా వరుడంటేనే చాలు ఆయన మహావిష్ణు స్వరూపంగా భావించమన్నారు. ఏదైనా ఒక దానం తీసుకోవాలి అనంటే దానం పుచ్చుకునేటువంటి యోగ్యత విష్ణువుకే ఉన్నది అని. మనం ఏ దానం చేసినా సంకల్పం చెప్పేటప్పుడు మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అంటూనే ఇమ్మంటారు. వరుడు ఇక్కడ వరుడు పుచ్చుకునేటువంటిది కన్యాదానం. ఈ కన్యాదానం చేసేటప్పుడు ఈ వరుడు కూడా మహావిష్ణు స్వరూపమే. అందుకనే తనకంటే చిన్నవాడైనటువంటి అల్లుడికి మామగారు నేరుగా కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మరి చిన్నవాడికి ఆ విధంగా కాళ్ళు కడిగితే నమస్కారం చేస్తే మరి ఆయుక్షీణం అవుతుంది కదా అంటే కాదండి, అక్కడ ఆ నియమం వర్తించదు, మిగతా చోట్లలో వర్తిస్తుంది. ఎక్కడైనా చిన్నవాడికి పెద్దవాడు నమస్కారం చేస్తే మిగతా చోట్లలో అయితే ఆయుక్షీణం అవుతుందేమో కానీ ఇక్కడ నేరుగా అల్లుడు ఎవరు అనంటే ఆయన మామూలు అల్లుడు కాదు, పుల్లయ్యో సుబ్బారావు కాదు, ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ అన్నారు. అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరైనా సరే అల్లుళ్ళు మహావిష్ణు స్వరూపులే అయితే ఇక్కడ సాక్షాత్తు రామచంద్రమూర్తే కదా, ఆ మహావిష్ణు అవతారమే ఆయన. కనుక అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి పాద ప్రక్షాళనం అనేటువంటిది చేస్తున్నారు. దానికి వరపూజానికి ఈ పాద ప్రక్షాళన చేయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే ఆ పాదములోనే గంగ ఉన్నది. అంటారు. లోకములన్నిటికీ పుణ్యాలు కలుగజేసేటువంటి గంగా నది ఏదైతే ఉన్నదో ఆ గంగా నది పుట్టినటువంటి పాదన. అందుకని బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము కానిన పాదము అని మనకు అన్నమాచార్యులు వారు అంటారు. బ్రహ్మ కడిగినటువంటి పాదం అది. అటువంటి స్వామి యొక్క పాదార విందములను ప్రక్షాళన చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అది వరపూజలో ప్రధానమైనటువంటి భాగం. అంతేకాకుండా అలా ఆ ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన జరిగిన తర్వాత స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తారు, మధుపర్కాలు సమర్పిస్తారు, వస్త్రాలు సమర్పిస్తారు. ఇవన్నీ కూడా వరసగా ఉంటాయి. అవన్నీ వరపూజలో భాగం. ఆ వరపూజలో వరుడు ఎవరు అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తికి ఆ పాద ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు పుష్పోదక స్నపనం కుర్యాత్. ఓం ఇమం స్వామివారికి సువర్ణ ఆభరణాలు సమర్పిస్తారు. అర్చత ప్రార్థత హిరణ్యరూపైత్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్ర స్వామినమలంకృత్య. స్వామివారికి సమర్పించేటువంటి ఆభరణాలు బంగారు ఆభరణాలు రామదాసు గారు తయారు చేయించినటువంటిది. అది పచ్చల పథకం. ఆ పచ్చల పథకాన్ని రాముడికి సమర్పిస్తారు. అది చేసింది ఎవరు? రామదాసు గారు. ఆయన అంటారు, భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతుడికి ఆయన పచ్చల పథకం చేశారు. మరి ఇక్కడ రాముడికి సమర్పిస్తున్నారే అంటే రాముడిలోనే కలిసి భరతుడు ఉన్నట్ట. ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి రాముడికి శంఖ చక్రాలు ఉంటాయి కదా, ఆ శంఖ చక్రాల్లో శంఖమే భరతుడు అంటే కనుక రాముడిలోనే కలిసి ఉన్నటువంటి ఆ శంఖ రూపుడైనటువంటి భరతునికి రాముడికి సమర్పిస్తే అది కూడా కలుస్తుంది కదా. తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకాన్ని సమర్పిస్తున్నారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు, సేవించండి. రామదాసు గారు చేసినటువంటి చింతాకు పథకం, దీనికి కూడా 10,000 వరహాలు అయిందిట ఆ రోజుల్లో. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర పథకము
పట్టణమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటూ రామదాస్ గారు దానికి 10,000 వరహాలు అయిందన్నారు. సీతమ్మ వారికి ధరింపజేస్తున్నారు. అంతా కూడా ఓం సీతారాములతో పాటు ఎల్లప్పుడూ రాముడితో ఉండవలసిన వాడు లక్ష్మణస్వామి. సీతమ్మ వారిని విడిచి అయినా రాముడున్నాడేమో కానీ లక్ష్మణస్వామిని విడిచి ఒక క్షణం కూడా లేడు ఆయన. కనుక అలాంటి లక్ష్మణస్వామి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు కనుక ఆయనకు కూడా ఒక ఆభరణాన్ని సమర్పిస్తారు. రామదాస్ గారిని చెరలో ఉంచినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ గోల్కొండ నవాబైనటువంటి తానిషా దగ్గరికి వెళ్ళి 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చారట. ఆ నాణాల్లో ఒకవైపు పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు హనుమంతుల వారి ప్రతిమ ఉంటుంది. అలా ఉండేటువంటి రామమాడ అంటారు. దాన్ని ఒక గొలుసులో పొదిగి ఉన్నటువంటిది. దాన్ని మీకు అర్చక స్వాములు దర్శింపజేస్తున్నారు. రామమాడ అది. దాన్ని లక్ష్మణస్వామికి ఈ కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. చక్కగా సేవించండి. రామలక్ష్మణులు నేరుగా రామదాసుని విడిపించడానికి ఇచ్చినటువంటి ఒక నాణెం అది. ఇది మనకు లక్ష్మణస్వామి మెడలో అలంకరింపబడుతూ ఉన్నది. అంతా సేవించండి. జయ బోలో రామానుజ స్వామి మహారాజుకి. ఓం అర్చద ప్రార్చద ప్రియ మేధాస అర్చద ఇషేత్వోర్జేత్వేత సకలారాధనైశ్వర్చితమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా భాగమస్తు భాగమస్తు దేవో వస్తు విదాప్రాపయతు శ్రేష్ఠతమాయ కర్మణి. అథ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్సమర్ప్య ఇదం విష్ణుర్మధువాదాయేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్రియా. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని పదం సమూఢమస్య పాకోసురే మధువాదారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంద్వోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివోనజః మధుజౌరస్తు నప్రీతా మధుమాన్నవనస్పతిర్మధుమాను అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః. సగృన్మూలమంత్రేణ ద్విస్తూష్ణీం విరాజోదోహోసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ తూష్ణీం చతుర్థమాచమనీయం అమృతాభిధానమసీ. తదనంతరం ఇవం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్. ఈ కళ్యాణోత్సవ సమయంలో మధుపర్క సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలని ప్రభుత్వం తరఫున సిఎస్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ సందర్భంలో పెద్దలు చాలామంది పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారు. అలా శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భద్రాసీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మహాప్రభు వారి సంవత్సర ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవ సమయమందు భక్తులు యజమానులు సమర్పించినటువంటి
పట్టు మధుపర్కములు తెలంగాణ ప్రభుత్వం వారి తరపు నుంచి రాష్ట్ర సమర్పించినటువంటి ప్రభుత్వం పట్టు మధుపర్కములు సమర్పించినట్లుగానే ఇంకా కొంతమంది భక్తులు కూడా సమర్పించారు. అలాగా సమర్పించిన వారిలో శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరు స్వామి వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి వారు వారి తరఫున అలాగే భక్త రామదాసు గారి వంశస్థుల తరఫున వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా స్వామివారి మర్యాదను ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ స్వామివారి శేషవస్త్రాలను పట్టు వస్త్రాలను స్వామివారికి తిరుమల దేవస్థానం వారు సమర్పిస్తూ ఉన్నారు. భక్తరామదాసు గారి తరపు నుంచి కంచర్ల శ్రీనివాస్ గారు జస్టిస్ హరనాథ్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఓమాశాస్తే గైంగమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతమనస్యామాశాస్తే ఉత్తరాన్ దేవయజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం నామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్తదృధ్యాత్ తదస్మై దేవానాసందాం వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకటేవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి మర్యాదను కళ్యాణోత్సవ సమయంలో సమర్పించారు. అలాగే అనేక మంది భక్తులు ఇక్కడ సమర్పించారు. భగవత్సర్జనార్థం కర్మకం మూర్ధ్ని పరిదః విసృజేత్. ఓం చరణం పవిత్రం విదతం పురాణయ్యేన భూతస్థరాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది జస్టిస్ జగన్నాథ్ గారు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. అన్నం ప్రాణమన్నమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రతివేత్. ఓం భూతం సుభూతం సాగురాట్ తన్మాక్షాయ తన్మూర్ధంధా. ఓం కల్పయత అన్నం ప్రాణమన్నమ బాణమాహు అన్నం మృత్యుంతమ జీవాదుమాహు అన్నం బ్రహ్మాణో జనసంవదంతి అన్నమాహు ప్రజననం ప్రజానాం మోహమన్నం విందతే అప్రజేతాః సత్యం బ్రవీమి వధయిత్ సదస్య నార్యమణం పుష్య వినాశకాయం కేవలాఘో భవతి కేవలాది తతః కన్యాదానముదకపూర్వకం తత్ ప్రతివచనం పరిపాలయామి. కన్యాదాన సమయే మహాసంకల్పం కుర్యాత్. మహాసంకల్ప పఠనం జరుగుతూ ఉన్నది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు దంపతులు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే కొండా సురేఖ దంపతులు సమర్పిస్తూ ఉన్నారు. జస్టిస్ సుమతి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మహాసంకల్పం ఇది కన్యాదానం ముందు పఠిస్తారు. ఏ కార్యక్రమం చేసినా ముందు సంకల్పం చేస్తాం కదా,
అయితే ఈ మహాసంకల్పంలో మన ప్రపంచంలో సృష్టి మొత్తంలో ఉండేటువంటి ఆయా ప్రదేశములు, సృష్టి ప్రారంభం ఎప్పటి నుండి అయిందో అంత కాలము వీటన్నిటినీ కూడా ఒకసారి స్మరిస్తారన్నమాట. అంటే సృష్టి ఎంత ఉన్నది, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములని ఈ భూలోకానికి కింద అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి. పిఓ ఐటీడీఏ గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ప్రాణాయామం కృత్వా ఓం జగద్గురు శృంగేరి శారదాపీఠం వారు భద్రాచల సీతా లక్ష్మణ సమేత ఈ శ్రీరామచంద్ర స్వామి పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి సమయే మహాసంకల్పం సంకల్ప్య ఓం శ్రీమతి చింత్యానంత సంతన్యమాన అనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య నారాయణస్య పరిభ్రమాయమానానాం కోటి బ్రహ్మాండానాం ఏకమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యక్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే అస్మాది బ్రహ్మాండ ఖండ మండలే ఆధారశక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య తల వితల నితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక లోక సత్యలోక లోకానామథో భాగే అనేక మణిరాజయేషస్య సహస్రభరామణి మండల మండితే దండి శుండాదండోత్తంభితే లోకాచలవలయతే క్షీరస్వాదోదకార్ణవ పరివృత జంబో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే చేరు తామ్రపర్ణగభస్తికా నర్వనాగ సౌమ్య వారుణ భరతఖండాఖ్య ఖండాత్మనే దండకారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నభుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతి దశారణ్యేర్విరాజితే ధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురి ఇత్యాది పుణ్యనగరీ విరూపశోభితే కులాచలేభ్యః ప్రతికాలిందే నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణి తుంగభద్రా కావేరీ కనకావతి చాంద్రభాగా యమునా ప్రభృత్యనేక పుణ్యనదీభిः సహస్ర ప్రసరే విరాట వరాట పాండ్య పులిందవ దశార్ణవ సూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సువేద మహారాష్ట్రాది కోటి యోజన విస్తీర్ణే నిషద హేమగూఢ హిమవన్ వింధ్యాచలాం హరివర్ష మలయాచలాదుత్తరే ంగాఖ్యనో ఖండ మండలే భూమౌ సౌమ్యవతీ పుణ్యక్షేత్రే రంగ వృషగిరి దివ్యదేశానామ్రవర్ణీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుధా సువర్ణముఖీ పినాకినీ కృష్ణా నదీనాం చోత్తరదేశే పరిస్థిత భవస్వర్మహర్జన సత్యలోకానాముపరి బ్రహ్మాండకటాహస్యోపరి భాగే బహిర్మహాంధకారస్యోపరి స్థితే కోటి వన్యర్కేందు దివ్య విమానే మయానంద మండపే సహస్రదళ పరిమిత మహాపద్మస్య గోపరి సాత్వికాదిత్రయాన్వితే మండలత్రయేజుస్సామాధర్వాంగిరసాన్వితే సూర్యప్రకాశ పరిమిత తేజో రాశిభిః అఖిల జగన్మాత శ్రీభూనీలాభిః పరిసేవ్యమానస్య బహిః ప్రాచ్యాదిజ్ఞానపర్యంతం వాసుదేవామూర్తభిస్తేజాం శక్తిర్వయస్య ఆదివరాహ జ్యేష్ఠ విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య సుదర్శనాధ్యాయ అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ఇంద్రాజ్యేష్ఠ
సర్వలోకపాలైః పరిసేవ్యమానస్య జ్యేష్ఠభాషురేశ్వరైః పరిసేవ్యమానస్య పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైః సాలోక్యాదిపదస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య శంఖచక్రగదాశార్జ్ఞ కృపాణ పంచాయుధరస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణకాసార భూత మహదాత్మజ భక్తిసార షడగోపకులశేఖర విష్ణు చిత్త భక్తాంఘ్రేణు పరకాలాది దివ్య సూరిభిః వశిష్ఠభృగపులస్య పులః క్రతుమరీతి దక్షాంగీరసాత్రిసంజ్ఞకైః మహర్షిభిః నవబ్రహ్మాణి స్తూయమానస్య సనసనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరీక వ్యాసాంబరేష బలిరుక్మాంగదార్జున హనుమద్గరుడసేవాల్మీక్యాది పరమభాగవతైః సంయోజమానస్య మాత్ర సంచరిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః లోకజనన్యాః శైల సంవాహిత నారాయణస్య వ్యాజ్ఞయా ప్రవర్తమానస్య దివ్యనాభి కమల సంభూతస్య ముఖ బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరే ద్వితీయ పరార్థే పంచాశదాదే వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయయామే తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే నామధేయేంద్ర సమయే పార్థివానంద కూర్మ శ్వేతవాదావిమను బ్రహ్మ ప్రళయాఖ్య సప్త కల్పానాం మధ్యే కల్పే స్వయంభువ స్వారోజయ ఉత్తమ సూర్యాగ్నిధర్మాద్రమౌద్రకాచ్చ భౌజ్య చతుర్గజమనరామందరే షట్స్వతీ సప్తమే సప్తతి మహాయుగానాం సప్తవింశతి యుగేషు గతేషు వర్తమానే కలియుగే ప్రథమపాదే విక్రమశాలి వాహన వియాభినందన వర్తమానం వ్యావహారికశాంద్రమానేన సంవత్సరాణం మధ్యే చైత్రమాసే పక్షే రామనవమ్యాం సౌమ్యవాసరే శుభవాసరే నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశిష్టే హృదయ ముహూర్తే అంతా మమ అనుకోండి జన్మ ప్రభృతి బాల్య కౌమార యౌవనరాధకేషు జ్ఞానాయ కర్మకృత వృత్తావృత్తర ప్రకీర్ణాక్రాంతమత్తక్షయ ద్వారా సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే త్రిగుణితాగ్నిష్టోమాతిరాత్ర వాజపేయ పౌండరీకాదిశతకృత పుణ్యఫలావాప్త్యర్థం అత్ర స్థితానాం భక్త జనానాం సకుటుంబానాం క్షేమ క్షేమస్థైర్యారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త మంగళావాప్యర్థం లోక కళ్యాణార్థం అంతా నమస్కారం చేసి చెప్పండి శ్రీ మయా సహ దశ పూర్వేష దశ పరేష ధ్వంస్యానా సర్వేషాం నరకాత్ శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ అలంకృత
హిరణ్యోదక కన్యాదానం కరిష్యే హిరణ్యగర్భేణసహితం హిరణ్యపరోగం గృహీత్వా హిరణ్యగర్భస్తమవత్తదాగ్రే భూతస్య జాతః పదరేకాసీత్ కన్యాదానమంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతామేకృతో భోజాః కన్యే మే దేవి పార్శ్వయోః భూతాः సాక్షిణः సర్వదేవతాం కృతాం సాధ్యీం సుశీలాజ సుధీం దాన సాత్పుణ్యార్థం సాలగ్రామ గోభూహిరణ్యదానాది షోడశ మహాదానాన్ని గరిష్యేషు తిష్టంతి భవనాని శ్రియా భూమి వరాహేణ సముద్ధృతా హిరణ్యగర్భగర్భస్థం హేమ బీజం విభావసో దేవస్య బాహుభ్యాం భూష్ణోస్తాభ్యాం గృహ్ణాతు ఇయం సీతా మమ సుతా ప్రదీక్షజైనాం భద్రం దేవాం గృహీష్వపాణినా కుమారు చెప్పండి లక్ష్మీ లక్ష్మీ క్షీరాక్షి అనయా మానిని జనకాత్మజ దాస్యామి లోకనాథాయ అరవిందాలయ కన్యాదానేన సర్వాత్మకః శ్రీరామచంద్రః ప్రీతః ప్రసన్నః వరదః భవతు పుత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్యోద్భవాన్ సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా ఒక్క మారు చెప్పండి. ప్రదాస్యామి. తదనంతరం సమర్పణ సమయే మంగళవాద్యం కుర్యా. తదనంతరం లోకాచారక్రమేణ మంగళాష్టకచూర్ణికా పఠిత్వా శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతగా శ్రీకంఠద్రువ పుండరీక హనుమాన్ శ్రీకృష్ణ ముహూర్తే శ్రీకృష్ణస్య విలాపరస్య భవనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విగత శ్రీసోదరస్య ప్రభో పంకజలోచనస్య బౌధానంతాని నామాని వై నానామంగళకారణాని సతం కుర్వంతు వాం మంగళం. శ్రీదేవీ సరస్వతీ గిరిజాహల్యా చ మండోదరీ పాంచాలీ ఘట సంభవస్య రమణీ సీతాశచీ రోహిణీ సాగర మేఖలా గుణవతి రేవక్షుషారుంధతే కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు వాం మంగళం. భగవతీ కళిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనే గుణవతీ కన్యా నదీ గోమతీ కాళీ వేగవతే సువర్ణవదనా గోదావరి గండకీ కావేరీ చ కుముద్వతి సరిరః కుర్వంతు వాం మంగళం.
భాగవతం భవిష్యదమయం వారాహగంగారుడం బ్రాహ్మం వైష్ణవవామనేషు చరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం వరకూర్మకం చ పురాణాని వై మార్కండేయముఖానాస్యమనిషం కుర్వంతు ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీ పుండ్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతశ్ఛాయావతేర్నందనः కేతురధగ్రహానవసుభాయేకాదశస్థానగా నక్షత్రాజలగ్నయోగధనయ కుర్వంతు మాం మంగళం శ్రీకాంతాకుటుంబకుంకుమపరీరంభో గుణానాన్నిధి పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంచరాత్రాగమై విభీషణ ప్రభృతిర్భక్తైः సదా సేవితः పాయాన్నో భగవాన్ పురాణపురుషः కుర్వంతదా శ్రీరామానుజభక్తరార్యశోభానంద సంకర్షణ శ్రీ సౌదర్శనపాంచజన్య భరతాచార్య మహావైష్ణవా వేదైः శాస్త్రపురాణ వైష్ణవకథాలాపై సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం సహస్రాణం చతుర్దశ భవనానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్నిమణైర్నివర్ణమాల కుబేర ఈశానాద్యష్టలోక బాలకానాం అనువర్జటా కోటి మణిమయాని వందిత తాత్పర్యమాన నారాయణ పాదారవింద సందోహానాం త్రైస్త్రింశత్కోటి దేవతానాం గర్భమందిర సుఖాధికాస్థూలమధ్యరంగ మహదాస్థాన సౌధాంతరాల వృత్తమండపయాగచారాజ్యనేక మండపరత్నమండవాది మహాత్మేధాస్వమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం నారాయణ దివ్య ప్రబంధక మీమాంస వేదాంత భాష్యాగమ సప్తశాస్త్రాణాం భారత రామాయణ భాగవత శ్రీపాంచరాత్ర అష్టాదశ పురాణాదీనాం కనకరత్నమోక్తిగదుకూరవిచిత్రవలే గంధ పుష్పాక్షత పవిత్ర దుర్వార కుంకుమ గోరోజ అంకురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వయ భేరీదాడనయా గోపకరణ కుంభస్థాపన దేవతాక్మానష్టోత్ర శతదంహితాసారేణ లగ్నస్య తిథివార నక్షత్ర లగ్నహోరాత్రే కాన నవాంశద్వాదశాంశ చత్రింశంశకాలాం నిరంతరమనుకూలానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్రయుక్తాః ఏకాదశస్థానఫలదా సుముహూర్త సుప్రసన్నా భవంతు. సమయం సరిగ్గా సుముహూర్తం అభిజిల్ లగ్నంలో అభిజిల్ ముహూర్తంలో స్వామివారికి జరుగుతూ ఉన్నది. జీలకర్ర బెల్లాన్ని అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తూ ఉన్నారు. సరిగ్గా 12 గంటలు ఆ సమయానికి స్వామివారి శిరస్సున అమ్మవారి శిరస్సున దాన్ని అలంకరిస్తారు. మన తెలుగువారి ఆచారం ప్రకారం సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది సంప్రదాయం. జీలకర్ర బెల్లాన్ని అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. అందరికీ జీలకర్ర బెల్లాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ధ్రువంతే రాజా ఇది మంత్రేణ గుడదీరగే పుష్పాక్షత సహితే శ్రీ సీతా మహాలక్ష్మీ రామచంద్రవరయో శిరసో నిక్షిపే. రామనారాయణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద. సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 సీతారాం
కొన్ని వేల మంది ఉన్నాం. ఎంత గట్టిగా అయింది కూడా రామనామ స్మరణ. 1000 మంది ఉన్నాం. అయోధ్యలో రాముడు కనబడాలి, ఇక్కడ మండపంలో ఉన్న రాముడు కనబడట్ల. మనం రామనామాన్ని ఎంత గట్టిగా చెప్తే ఈ రోజుతో మనలో ఉన్న అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉంటాం ఈ క్రోధనామ సంవత్సరం. అందుకని ప్రతి ఒక్కరూ గట్టిగా కళ్యాణ మంటపం అంతా కూడా మారిపోయిపోవాలి. జై శ్రీరామ్. సీతారాం 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 జయ సీతారాం 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 రాజా రామచంద్ర భగవానికి అనంతరం శ్రీ శుభముహూర్త సమయం పూర్తయింది మనకి. ఇప్పుడు మాంగళ్య ధారణ, ఆ తర్వాత వారణమాయిరం, అక్షతారోపణ, ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కళ్యాణోత్సవంలో భాగం. మనకి ముహూర్త సమయానికి సరిగ్గా 12 గంటల సమయంలో ఆ జీలకర్ర బెల్లం అనేటువంటిది జరగాలి కనుక ఆ పద్ధతి మనం పెడతాం. ఇప్పుడు మనకి పుష్పోదక శ్రవణం జరిగిన తర్వాత మాంగళ్య పూజ జరుగుతుంది. ఆ మాంగళ్యానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అని అంటే, సూత్ర మూలే తతో గౌరి సూత్ర మధ్యే సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవతా అని ఆ మాంగళ్యంలో గౌరీ, సరస్వతి, మహాలక్ష్మి ముగ్గురు వేయించేసి ఉంటారు. పూర్తిగా సౌభాగ్యం. ఆ మాంగళ్యం అనేటువంటిది అమ్మవారు లక్ష్మీ స్వరూపం. అది ఆ అమ్మవారిని తలుచుకుంటూ మాంగళ్య పూజ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి మాంగళ్యానికి విశేషం ఏమిటి అని అంటే, భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణంలో ఉపయోగించేటువంటి మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి. ఒక మాంగళ్యాన్ని అత్తింటి వారు ఇస్తున్నట్లుగాను, ఒక మాంగళ్యాన్ని పుట్టినింటి వారు ఇస్తున్నట్లుగాను 2 మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం. కానీ భద్రాచలంలో 3వ మాంగళ్యం కూడా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అని అంటే, భక్త రామదాసు గారు తానే కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి ఒక మాంగళ్యాన్ని దాంతో చేర్చారట. అలాగా అటు పుట్టినిల్లు, మెట్టినిల్లు, దాంతోపాటు భక్తులు కూడా రామభక్తుడైనటువంటి రామదాసు గారు ఈ ముగ్గురు సమర్పించినటువంటి 3 మాంగళ్యాలకు పూజ జరుగుతుంది. ఆ పూజ జరిగి ఆ మాంగళ్యాలను స్వామివారికి, అమ్మవారికి ధరింపజేస్తారు స్వామివారు. అటువంటి ఒక గొప్ప విశేషం కలిగినటువంటి మాంగళ్యం అది. అంతా మాంగళ్య పూజ జరుగుతుంది, సేవిద్దాం. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజాం కరిష్యే ఇది సంకల్ప్య మాంగళ్యాధిష్టాన దేవతాయై శ్రీం శ్రీయై నమః, శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీదేవ్యై నమః, శ్రీ భూదేవ్యై నమః, శ్రీ నీలాదేవ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః. అత్ర ఆవాహిత శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీదేవ్యై నమః, శ్రీ భూదేవ్యై నమః. ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తే స్వర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారికేణ స్నానం. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జేతు ధాతునా మహేశ్వరక్షసే యోగశివతమోరసస్తస్య భాగయతే హనః ఉషతీరివ మాతరః తస్మానందమామభూయస్య క్షయాయ జిన్మథ ఆపో జనయథాజనః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, ఉత్తరీయం సమర్పయామి, ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. దివ్య శ్రీచందనం సమర్పయామి. ఓం గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి, పుష్పాణి సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః సర్వాస్య పుండరీకాని సముద్రస్య గృహాణి
పుష్పాణి సమర్పయామి ధూపమాఘ్రాపయామి ఓం హామవంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకి నిర్వాహగోరకితనేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యజలమందరదీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః లక్ష్మీరమణ గోవింద ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి కుంకుమాది పరమద్రవ్యైశ్చ పూజయామి ఆకారత్రయ సంపన్నామరవింద నివాసిని అశేష జగతి సిద్ధ్రీం వందే వరదవల్లభాం ఓం భగవన్నారాయణాభిమతారూప స్వరూప గుణవిభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణగుణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే ఓం శ్రీం శ్రీయై నమః ఓం అమృతోద్భవాయై నమః ఓం కమలాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వరారోహాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం శార్ణిన్యై నమః ఓం దేవదేవికాయై నమః ఓం లోకసుందర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి యథాభాగశః కాశ్మీరఫలే నివేదయామి ప్రోక్ష్య పరిశిచ్య శోషమదాహన ప్లావనాని కృత్వా సురభిముద్రయా అమృతీకృత్య ఓం దేవస్య త్వాజుషప్రదేశ్వినోర్బాహుభ్యాం ఊష్ణహస్తాభ్యాం మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి సువర్ణ మంత్ర పుష్పదక్షిణాం సమర్పయామి మంగళ నీరాజన దీపం సందర్శయామి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య లక్ష్మీస్వరూపిణీం జానకీరమణ గోవింద మాంగళ్య ధారణ, మాంగళ్య పూజ అయింది. యథాస్థానం మాంగళ్యం మన దక్షిణ దేశంలో వివాహానికి ఒక గుర్తుగా ఈ మాంగళ్య ధారణ చేయడం సంప్రదాయం. వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి. పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది. సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేయించాట. చూడండి, అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు. ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాలు. మన తెలుగు వారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆ ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు.
ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బధ్వా మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయిరం అని ఆ కార్యక్రమం జరుగుతుంది. చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాయ పరమాత్మనే రామచంద్రాయ మంగళం వారణమాయిరం అనేటువంటి ప్రబంధ పఠనం జరుగుతూ అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణమాయిరం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ. సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట్ట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణ ముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుడిని ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగా పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి. వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం.
శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాள் தாமரமேல் அரணங்கினின் துணை வல்லினாடாண்ட மடமையில் மெல்லுகிறாள் ஆயர் குலவேந்த நாகத்தால் தென் புதுவை பேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதிர் புராண பொற்பூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடக்கான கண்டேன் தொழினார் வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னான் என்னேதிர் புராண பொற்பூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடக்கான கண்டேன் தொழினார் நாளைவதுவை மணமென்னு நாளிட்டு நாளைக்க முகு பரிசுடை பந்தைக்கு கோளாரி மாதவன் கோவிந்தன் என்பானோர் அலை பூகான கண்டேன் தொழினார் அவனு கஹத்தான் கண்ட கனவினை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் தமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன்னத்தாளை பெத்து மகிழ்வாரே அவனு கஹத்தான் கண்ட கனவினை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் தமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன்னத்தாளை பெத்து மகிழ்வாரே கோமத்ரயஸ்திரிகம் புவனஸ்ய பத்ரிவிவஸ்வத்வாதே அபிநோகுணாஹி ருஹதீஷவிதராధిపత్యైః పయస్వతీరం ధిరాశానో అస్తు ధ్రువాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేషానా సహసోయామనోతా బృహస్పతిర్నాథవిశ్వోతవాయుస్సంధువానావాత అభినోగుణంతు విష్టంభో విమోధనః పృథివ్యా అస్యేషానా జగతో విష్ణుపత్రీ సీతారాముల గురుకళ్యాణ మహోత్సవ సమయమందు చుడి కొడుతనాచ్యారు సంభావనై ఈ విధంగా వారణమాయిరం అయిన తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది. తలంబ్రాలు చాలా విశేషం కదా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు. ఆ వేడుక గురించి చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేతి విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాళకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు ఆ ముత్యాల తలంబరాలటవి. ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబరాలు, ఆ ఎర్రని తలంబరాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ ఆ రాముడి తలపై పోసినదట. రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై ముత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట. రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్యములు ఇంద్రనీలమడులాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును, జారి పడుతున్నప్పుడు ఒక రంగును, 3 రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అన్నమాట. అంటే అలాంటి ఆ ముత్యాల తలంబ్రాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాలంటే తలంబ్రాలు అవ్వలేదు. సెప్టెంబర్ వల్ల అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన.
ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం. తలంబ్రాల కార్యక్రమం మిగిలే ఉంది. అందరూ కూర్చోవాలి. దక్షిణాగ్రహే మనోహీమాగోరి సత్యమధీమహి పశూనాగో రూపవర్ణస్య యశస్వీ శ్రయతాం మయి యథాహమస్యాదృపదక స్త్రియే యథా స్త్రీ సృష్టిర్గుణస్త్రియే ప్రియా ఏవం భవస్తు నృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః దధామీత్యగ్నిర్భవతి తథేతి వాయురాహవత్ హందేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆవస్తః సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అక్షదారోపణముహూర్తస్సు ముహూర్తోऽस्तु భవంతో మహాంతో నిబృంహంతు అక్షదారోపణముహూర్తస్సు ముహూర్తోऽस्तు సీతారామ గోవింద గోవింద. జరిగేటువంటి కళ్యాణోత్సవంలో భక్త రామదాసు గారు పేరున శ్రీరామచంద్ర రామదాసు గారి పేరున సీతాదేవికి పట్టు వస్త్రాలు అమరికంట కోదండరామయ్య గారి ట్రస్ట్ ద్వారా శంకరాచార్య జగద్గురు శారదాపీఠం గారి తరఫున సమర్పిస్తున్నారు. ఈ రోజున జస్టిస్ కోదండరామయ్య గారి కనిష్ట పుత్రుడు సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీమాన్ నరసింహం వారు ఈ పట్టు వస్త్రాలు స్వామి గారికి సమర్పించారు.